ఆవిడేం చేశారు? తమ కొడుకుపై కేసు పెట్టారన్న కోపంతో వారిని నడి రోడ్డు మీద కారుతో డాష్ ఇచ్చారు. నా క్లయింట్ మల్లికి 2 కాళ్లు చచ్చుబడిపోయాయి. లైఫ్ లాంగ్ తను వీల్ చైర్లోనే ఉండాలి. అవును సార్, అన్ని సక్రమంగా ఉన్న ఆడపిల్లకి పెళ్లి కావట్లేదు. ఇలా ఆవిటి కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్? ఈ కోర్టులో మాకు న్యాయం జరగకపోతే దానికింత విషయం ఇచ్చి నేను కూడా విషయం తాగి చచ్చిపోతాను సార్. అది తప్ప మాకు వేరే మార్గం లేదు సార్. లాయర్ దివ్య, వాట్ ఇస్ దిస్? కోర్టులో భువనేశ్వర్ గారు ఉంటే బోన్లోకి రమ్మని చెప్పండి. భువనేశ్వరి గారు, భువనేశ్వరి గారు, భువనేశ్వరి గారు. అవునా, వెళ్ళు. మీరు ఉద్దేశపూర్వకంగా వీళ్ళకి యాక్సిడెంట్ చేశారా? లేదు సార్, పొరపాటున తగిలింది. అబద్ధం యువర్ ఆనర్. ఈవిడ కావాలని యాక్సిడెంట్ చేయడం చూసిన ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు. ఎవరు? ఎస్ఐ గారు. నమస్తే సార్. మీరు ఆ యాక్సిడెంట్ చేయడం కల్లారా చూసారా? సారీ యువర్ ఆనర్, నేను స్పాట్కు వెళ్లేసరికి యాక్సిడెంట్ జరిగిపోయింది. కానీ అది కావాలని చేసిందా లేక పొరపాటున జరిగిందా అని తెలీదు. వెంటనే మా పీసీలతో క్షతగాత్రులను హాస్పిటల్కి పంపించాను. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చూసారా యువర్ ఆనర్, ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన యాక్సిడెంటే. నా క్లయింట్ పేదరికాన్ని మళ్లీ అవిడితనాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్లకి సరైన న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్,
అలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. జడ్జి గారు, తనకు ఆల్రెడీ 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని హనీ ట్రాప్లోకి దించి చాలా డబ్బులు కొట్టేసింది. వాళ్ళు తన గురించి నాకు డీటెయిల్గా చెప్పారు సార్. డబ్బు కోసం ఎంతగానే తెగించి ఎంతగానే దిగజారే మనుషులు వీళ్ళు. నన్ను కూడా అలాగే ట్రాప్ చేయబోయింది. కావాలని మా ఇంటికి వచ్చి గొడవ చేసింది. ఐఎమ్ సారీ టు సే దిస్ యువర్ ఆనర్. డబ్బు కోసం తను నాతో బెడ్ షేర్ చేసుకోవడానికి కూడా వెనకాడలేదు. లేదు సార్, తన అబద్ధం చెప్తున్నాడు. అవును, నువ్వు అలాంటి దానివే. లేదు, నువ్వు అలాంటి దానివే. లేదు, నువ్వు అలాంటి దానివే. లేదు, నువ్వు అలాంటి దానివే. లేదు, నేను అలాంటి దాన్ని కాదు. లేదు, నువ్వు అలాంటి దానివే. లేదు, 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 నువ్వు అలాంటి దానివే. లేదు, నువ్వు అలాంటి దానివే. లేదు, 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 తను చీటర్, 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 చీటర్. నిన్ను నన్నే అంత మాట అంటావురా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? బజార్ దానిలా కనిపిస్తున్నానా? నిన్ను వదిలేట్రా, నీ అంత చూస్తాను. నేను చంపేస్తాను. నా 2 కాళ్ళతో నీ పీక మీద కాలేసి తొక్కేస్తాను. నా గురించి ఏమనుకుంటున్నావురా? పీక మీద కాలేసి తొక్కానంటే ప్రాణాలే ఉండవు. నిన్ను చంపేస్తాను. నిన్ను తొక్కేస్తాను. చంపేస్తాను. చంపేస్తాను. ఏమనుకుంటున్నావురా నా గురించి? చెప్పు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? బజార్ దాంట్లో కనిపిస్తున్నానా? నిన్ను వదలను. చంపేస్తాను. నేను చంపేస్తాను. చూసారు కదా యువర్ ఆనర్, ఈ అమ్మాయికి కాళ్ళు చచ్చుబడిపోలేదు. నా క్లయింట్ మెడ పైన తొక్కి చంపేంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. లేదు, నా కాళ్ళు పోయాయి. ఆపమ్మ నీ నాటకాలు. జడ్జి గారు అంతా చూస్తూనే ఉన్నారు. యువర్ ఆనర్, ఇప్పటికైనా మీకు అంతా అర్థమయ్యే ఉంటుంది. డబ్బుల కోసం దొంగ సాక్ష్యాలు చెప్పే వీళ్ళు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా బ్లాక్మెయిల్ చేశారు. వారి అబ్బాయిని తప్పుడు కేసులో ఇరికించి డబ్బు లాగాలి అనుకున్నారు. ప్రసాద్ గారి భార్య భువనేశ్వరి గారిపై తప్పుడు యాక్సిడెంట్ కేసు పెట్టారు. కాళ్ళు పనిచేస్తున్న అబద్ధపు అవిటితనం నటించారు.
వీళ్ళకి ఎలాంటి నైతిక విలువలు లేవు, వ్యక్తిత్వాలు లేవు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఈ సమాజానికి చాలా ప్రమాదకరం. కాబట్టి తగిన రీతిలో వీళ్ళని శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కేసును విచారించిన పెదప్ప వాదోపవాదాలు విన్న తరువాత నిందితుడు సుదీప్ నిర్దోషి అని ఈ కోర్టు నమ్ముతుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ సత్యమని శ్రీమతి భువనేశ్వర్ గారి తప్పిదం కూడా ఏమీ లేదని నిర్ధారణ అయింది. దొంగ సాక్ష్యాలు చెప్తూ డబ్బుల కోసం అక్రమ మార్గంలో వెళ్తున్న ఈ గురవయ్యను ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించడమైంది. తన తల్లిదండ్రులకు సహకరిస్తూ ఈ నేరంలో పాలు పంచుకున్న తమ కూతురు మల్లికి 6 నెలల పాటు జైలు శిక్ష విధించడమైంది. ఈ కేసులో తన అద్భుతమైన ప్రతిభను కనబరిచిన లాయర్ దివ్యను అభినందిస్తూ ఈ కేసు విచారణ ముగిస్తున్నాను. The court is adjourned. దివ్య గారు, మీరు సూపర్ అండి. సూపర్ అంటే సూపర్. కంగ్రాట్స్ అండి దివ్య గారు, సూపర్గా వాదించారు. వాదనలో మీ మావయ్య గారినే మించిపోయారండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నా తరపు నుంచి కూడా కంగ్రాచులేషన్స్. ఇలాంటి కేసులు మరెన్నో వాదించి గెలవాలని కోరుకుంటున్నాను. ఉంటానండి. కంగ్రాట్స్ మేడం, అద్భుతంగా వాదించారు మేడం. థ్యాంక్ యూ. నువ్వేంటి ఇక్కడ? మీ వాదన చూడాలని వచ్చాను మేడం. నా కేసు కూడా ఇలాగే వాదించి నన్ను గెలిపించండి మేడం. మీ కేసు నేను వాదించడం లేదండి. అదేంటి మేడం, నిన్నటి వరకు మీరే వాదిస్తానన్నారు? లేదండి, నాకంటే సీనియర్ లాయర్, గొప్ప లాయర్ వాదించబోతున్నారు.
ఎవరండి? మావయ్య గారు. నేను వాదించటం ఏంటమ్మా? నువ్వే వాదించవచ్చు కదా. తన కేసు మీరు వాదిస్తేనే బాగుంటుంది మావయ్య. మీరైతేనే తనకి న్యాయం చేస్తారు. ఏమ్మా, నువ్వు వాదిస్తే తను ఓడిపోతుందనా? చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తే అది ఎంత నరకంగా ఉంటుందో ఇప్పటి వరకు దీపు మీరు ఫేస్ చేశారు కదా అత్తయ్య. అలాంటి నరకమే ఈ అమ్మాయి కూడా అనుభవిస్తుంది. కట్టుకున్న భర్తకి దూరం అవ్వాల్సి వస్తుందని భయపడుతోంది. తనకి న్యాయం చేయాలి. కానీ ప్రసాద్ వాదిస్తుంది తన భర్త తరపున కదా. లేదు, ఈసారి ఈ అమ్మాయి తరఫున నేను వాదిస్తాను. తనని గెలిపిస్తా. మావయ్య చాలా థ్యాంక్స్. ఎలాగైనా నా భర్తను నాకు ఇప్పించండి సార్. మీరే నాకు దేవుడు. ప్రసాద్, ఈ అమ్మాయి తరపున వాదిస్తే మనకు ఫీజు రాదు కదా, నష్టపోతాం. పోనీలే, డబ్బు పోతే పోయి. ఇన్నాళ్ళు నేను డబ్బు కోసం వాదించా, ఇప్పుడు న్యాయం కోసం వాదిస్తా. న్యాయం గెలవాలి. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. మీలాంటి గొప్ప న్యాయవాదులు న్యాయం వైపు నిలబడితే ప్రతి సామాన్యుడికి న్యాయం దొరుకుతుంది. కానీ నాకు మాత్రం అన్యాయం జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. మా మావయ్య మీ పక్కన ఉన్నారంటే న్యాయదేవత మీ పక్కన ఉన్నట్టే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. దివ్య గారు, నాన్నగారు వాదిస్తే బానే ఉంటుంది, కానీ మీరు వాదిస్తే ఇంకా బాగుంటుంది కదా. నేను వాదించలేక కాదండి. ఈ కేసు విషయంగా ఇంట్లో ఒక పందెం నడుస్తోంది, గుర్తుందా? నేను ఈ కేసులో వాదించి గెలిస్తే మామయ్య గారు ప్రాక్టీస్ ఆపేయాలని, ఓడిపోతే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కండిషన్ పెట్టారు కదా, మీకు గుర్తుందా? అందుకే ఈ కేసు మావయ్య గారు వాదించి గెలిస్తే ఆ పందెము ఉండదు, ఏ కండిషను ఉండదు. మావయ్య గారు ప్రాక్టీస్ చేయొచ్చు, మనము ఇంట్లో ఉండిపోవచ్చు. విన్నావా ప్రసాద్? అది తన ప్లాన్. అస్సలు ఒప్పుకోకు. చింత జరిగినా మీకు ఇంకా బుద్ధి రాదా పిన్ని? దీపును కాపాడిన కృతజ్ఞత కూడా లేదా మీకు? అసలు మీరు మారరా? లేదు భువన, దివ్య కరెక్ట్గానే ఆలోచించింది, మంచి నిర్ణయం తీసుకుంది. అందరం కలిసి ఉండాలన్న ఈ అమ్మాయి కోరిక నాకు బాగా నచ్చింది. అమ్మ దివ్య, తప్పకుండా ఈ కేసు నేను వాదిస్తాను, గెలుస్తాను. నాపై నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మావయ్య. ఈ ఆనందాన్ని ఇలాగే ఇంటి వరకు కంటిన్యూ చేద్దాం. పదండి. త్వరగా ఎక్కించండి. ఒసే పనికి మాలిందానా, చివరి నిమిషంలో అంతా పాడు చేసావు కదే. వాళ్ళలా వాగేసరికి ఆగలేకపోయానయ్యా. వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవడమేనా? ఇప్పుడు చూడు, ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఏయ్ దివ్య, ఏయ్ దివ్య, ఏయ్ దివ్య. ఏంట్రా ఒళ్ళు కొవ్వెక్కిందా? మర్యాదగా మాట్లాడు.
ఇంతదాకా వచ్చాక మర్యాద ఏంటి? మమ్మల్ని జైలుకు పంపిస్తావా? నీ అంతు చూస్తాము. 1 ఏడాది పాటే జైలు. బయటికొచ్చాక నీకుంటుంది. ఏం చేస్తారు? మీలాంటి వాళ్ళకి భయపడేదాన్ని కాదు నేను. ఏంటి భయపడవా? మేమేంటో తెలుసా నీకు? నీచులం, దుర్మార్గులం, తొడి గుడ్డతో గొంతులు కోసే రకం. పోయి మాలాంటి వాడితో పెట్టుకున్నావు, నీకు నూకలు చెల్లిపోయినట్టే. సరిగ్గా 1 ఏడాది తర్వాత నీకు చావొస్తుంది. అంతదాకా ఆగడం ఎందుకయ్యా? ఎలాగో జైలు శిక్ష పడింది. తను ఇప్పుడే చంపి జైలుకి పోదాం.